రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో కాల్పులు కలకలం సృష్టించాయి. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో శనివారం రాత్రి ఈగల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో రాత్రి 11 గంటల సమయంలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. అక్కడ పలు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు కొందరు ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారులు లోపలికి వెళ్లే సమయంలో కొందరు యువకులు వారితో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ఢిల్లీకి చెందిన నమీద్ శర్మ అనే రియల్టర్ తుపాకీతో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ టెస్టులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పాజిటివ్ రాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ను పరీక్షించినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఫామ్ హౌస్ పార్టీలో 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు. కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు. దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ ఉండే. దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందు వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్ 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ ఈయన నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను. ఆయన దగ్గర నుంచి ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్టా మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది. కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. 5 మంది పాజిటివ్. దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, ఈ 5 ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది కామన్ ఇంటెన్షన్ లాగా ఉంది. ఇది కామన్ ఇంటెన్షన్ అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా, దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి వస్తుంది. దానిలో ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. ఒకరొకరికి పరిచయం ఉంది. వాళ్ళ డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్, అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో